గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం భారత భూమి మరియు భారతదేశంలో ఉండే ప్రజలు గురించి తెలుసుకుందాం. ఈ భూమి ప్రజలు ఏ విధంగా ఉంటాయి. భారతదేశం అనేది భారతదేశం చరిత్రకు అమ్మమ్మ లాంటిదన్నమాట. భారతదేశం ఒక ప్రత్యేక సంస్కృతిని, నాగరికతను కలిగి ఉంది. ప్రపంచంలో పురాతన నాగరికతల్లో ఈ భారతదేశం యొక్క నాగరికత ఒకటనమాట. ఈ భారతదేశానికి ఉత్తరాన్ని తీసుకుంటే హిమాలయాలు, ఉత్తరం అంటే ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఈ ఉత్తరాన్ని తీసుకుంటే హిమాలయాలు అంటే మంచుతో కప్పబడిన హిమాలయాలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది మొత్తం. ఇక దక్షిణాన్ని తీసుకుంటే ఉష్ణమండల అడవులు ఇది మొత్తం ఉంటాయన్నమాట. అదేవిధంగా హిందూ మహాసముద్రం, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది. అయితే ఇక్కడ తూర్పున తీసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర లోయ అనేది ఈ ఏరియాలో ఉంటుందన్నమాట. బ్రహ్మపుత్ర లోయ. ఈ బ్రహ్మపుత్ర లోయతో పాటు బంగాళాఖాతం అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక పశ్చిమాన్ని తీసుకున్నట్లయితే థార్ ఎడారితో పాటు అరేబియా మహాసముద్రం, ఈ సముద్రాలు అనేవి ఎల్లలుగా ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఈ భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు అన్నమాట. భారతదేశము ప్రపంచంలోనే 7వ పెద్ద దేశం. అయితే స్వాతంత్రానంతరం ఆర్థిక సామాజిక పురోగతిని సాధిస్తూ అభివృద్ధి చెందుతూనే ఉందన్నమాట. ఈ భారతదేశము ముఖ్యంగా భూగోళంలో ఉత్తరార్ధగోళంలో ఉందన్నమాట. ఈ ఉత్తరార్ధగోళంలో అక్షాంశాలు తీసుకున్నట్లయితే అక్షాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాలు ఇది ఉత్తర అక్షాంశాలు అన్నమాట. రేఖాంశాలు, తూర్పు రేఖాంశాలు తీసుకున్నట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల మధ్యన ఈ భారతదేశం అనేది ఇమిడి ఉందన్నమాట. అయితే ఈ భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య పొడవు అంటే ఈ లెంత్ ఉంది కదా, ఇది లెంత్ ఉంటుందంటే 3,214 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అదేవిధంగా తూర్పు పడమరల పొడవు అంటే ఈ తూర్పు నుంచి ఈ పడమరకి ఈ పొడవు ఎంత ఉంటుందంటే 2,933 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా భారతదేశం యొక్క తీర ప్రాంతం అంటే ఈ చుట్టూ ఉండే తీర ప్రాంతం అంటే సముద్రాన్ని ఆరుకుని ఉండేది ప్లస్ ఇదంతా ఎంత ఉంటుందంటే ఈ తీర ప్రాంతం అనేది 15,200 కిలోమీటర్లు. అయితే లక్షద్వీపులు, అండమాన్ కలుపుకొని ఓన్లీ ఈ తీర ప్రాంతంకి వచ్చినప్పటికీ 7,516.6 కిలోమీటర్లు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడుండే అండమాను ప్లస్ ఇక్కడుండే లక్షద్వీపులు కలుపుకొని ఈ తీర ప్రాంతం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక భారతదేశం యొక్క సరిహద్దును గల దేశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను 2 దేశాలు అనేవి ఉత్తరాన సరిహద్దుగా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి చైనా ఉంటుంది, ఇక్కడ నేపాల్ ఉంటుంది, ఇది చైనా కిందకు వస్తుంది, ఇది నేపాల్ వస్తుంది, ఇక్కడ భూటాన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కలిపి మొత్తం ఈ రెండిళ్ళు కలిపి మయన్మార్, బంగ్లాదేశ్ 2 దేశాలు. ఇక దక్షిణానికి వచ్చేటప్పటికి శ్రీలంక ఇవి తూర్పున, ఇవి ఉత్తరాన,
ఇవి కూడా ఉత్తరానే ఉంటాయి. అదేవిధంగా ఈ తూర్పున ఉంటుంది. ఇది శ్రీలంక అనేది దక్షిణానికి కిందకి వస్తుంది అనమాట. ఈ విధంగా సరిహద్దులు అనేవి ఉంటాయన్నమాట. అయితే భారతదేశాన్ని 6 జోన్ల కింద విడగొట్టారనమాట. ఈ 6 జోన్లు ఏ విధంగా అంటే నార్త్ జోన్, అలాగే సౌత్ జోన్, అలాగే ఈస్ట్ జోన్, అలాగే వెస్ట్ జోన్, అదేవిధంగా సెంట్రల్ జోన్. ఇక్కడ నార్త్ ఈస్ట్ జోన్ ఈ ఏరియాని, ఇది ఈస్ట్ కిందకి వస్తే ఇది నార్త్ ఈస్ట్ జోన్ కింద ఈ విధంగా 6 జోన్ల కింద విడగొట్టారు. అయితే భారతదేశం అనేది 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది. ఈ 29 రాష్ట్రాలు ఏవేవి ఉంటాయంటే చూడండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఈ విధంగా ఇవన్నీ 29 రాష్ట్రాలు. అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం కింద ఉంటుంది అనమాట. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఉంటాయి కొన్ని. అదేవిధంగా ఇక్కడ లక్షద్వీపులు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఈ భారతదేశం అనేది ఇవి లక్షద్వీపులు, ఇవి అండమాన్ నికోబార్ దీవులు, మిగతావన్నీ ఒక్కొక్కటి రాష్ట్రాలు అనమాట. ఇక్కడ ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యానాం అనేసి, తమిళనాడు దగ్గర పుదుచ్చేరి అనేసి ఇక్కడ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఈ విధంగా 7 కేంద్రపాలిత ప్రాంతాలు 29 రాష్ట్రాలని కలిగి ఉన్నదన్నమాట. అయితే ఈ భారత భూభాగాన్ని 4 రకాల గల ప్రాంతాలుగా విభజించారు. అవి ఏంటి అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకటి మహాపర్వత మండలం, 2 గంగానది మైదానాలు, 3 సింధు పరివాహక ప్రాంతం, మరియు ఎడారి ప్రాంతం, 4 దక్షిణ ద్వీపకల్పం. ఈ విధంగా 4 రకాల గల ప్రాంతాలుగా భారతదేశాన్ని విడగొట్టారన్నమాట. అయితే ఈ గంగానది మైదానాలు అనేవి హిమాలయాలను ఆనుకుని అలా ఉంటాయి. ఇవి 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పుని కలిగి ఉంటూ ఈ హిమాలయాలు 2400 పొడుగు ఉంటే ఆ 2400 కిలోమీటర్ల పొడుగును కూడా ఇవి విస్తరించి ఉంటాయన్నమాట. ఇక మనం ఈ హిమాలయాలు అనేవి 3 సమాంతర ఇక్కడుండే హిమాలయాలు 3 సమాంతర శ్రేణులను కలిగి ఉన్నాయన్నమాట. వాటిలో పర్వతాలు అంటే ఎత్తైన పర్వతాలు, లోయలు, అలాగే అదేవిధంగా లోయలు వీటిలో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కాశ్మీర్ కులు వ్యాలీ లోయలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవి 2400 కిలోమీటర్ల దూరం అనేది ఈ హిమాలయాల పొడవు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇక గంగానది మైదానాల్లో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నదులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ గంగానది మైదానంలోకి వచ్చేటప్పటికి ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నదులు అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ ఎడారి ప్రాంతాన్ని, ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇది ఉన్నదో ఈ ఎడారి ప్రాంతాన్ని, ఇది ఎక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఎడారి ప్రాంతాన్ని 2 భాగాలు విభజించవచ్చు. పెద్ద ఎడారి, చిన్న ఎడారి. అయితే ఈ పెద్ద ఎడారి అనేది రాన్ ఆఫ్ కచ్ నుండి లూని నదికి ఉత్తరం వైపున ఉంటుందన్నమాట. రానా ఆఫ్ కచ్ నుండి లూని నదికి ఉత్తరం వైపు వరకు కూడా విస్తరించి ఉంటుందన్నమాట. ఇక ద్వీపకల్ప మైదానాలు, అదే ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి మైదానాలు పర్వత ప్రాంతం మరియు కొండ శ్రేణులతో గుర్తించబడ్డాయి అన్నమాట. ఈ ద్వీపకల్ప పీఠభూమి ఈ ఏరియాలో ఉంటుంది. ఇది మైదానాలు,
పర్వత ప్రాంతాలు, కొండలు, శ్రేణులతో గుర్తించబడి ఉంటుందన్నమాట. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఆరావళి, వింధ్య సాత్పుర, అజంతా అనేవి ముఖ్యమైనవి అనమాట. ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఒకవైపు తూర్పు కనుమలు, ఇవి తూర్పు కనుమలు ఉన్నట్లయితే మరోవైపు పశ్చిమ కనుమలు ఇలా ఉంటాయి అనమాట. ఈ ఇక్కడుండే పీఠభూమికి తూర్పు కనుమలు ఉన్నట్లయితే ఇక్కడ పశ్చిమ కనుమలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే పశ్చిమ కనుమలు అరేబియా మహాసముద్రం, ఈ పశ్చిమ కనుమలకి అరేబియా మహాసముద్రానికి మధ్యన ఇరుకైన తీర ప్రాంతం, ఇలా ఈ తీర ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా తూర్పు కనుమలు ఈ బంగాళాఖాతానికి మధ్యన విస్తృతమైన తీర ప్రాంతం అనేది ఈ విధంగా ఇలాగా ఉంటుందన్నమాట. అయితే ఈ పీఠభూమి దక్షిణ బిందువు, అంటే ఇటువైపు ఉండే దక్షిణ బిందువు, తూర్పు ఇలా తూర్పు పశ్చిమ కనుమలతో కలపబడిన ఈ బిందువు కలిసే ఈ బిందువు నీలగిరి కొండలచే ఏర్పడుతుందన్నమాట. ఈ బిందువు అనేది నీలగిరి హిమాలయ పర్వతాలు ఉత్తరం నుండి తూర్పున గల నాగాలు, అంటే ఈ ఉత్తరం నుండి ఇలా వెళ్తే తూర్పు వస్తుంది అనమాట. తూర్పున గల నాగాలూసై పర్వతం వరకు కూడా విస్తరించి అనమాట. ఈ నాగాలూసై పర్వతం వరకు. ఇక ఈ గంగా మైదానాల విషయంకి వచ్చినప్పటికీ ఈ దక్షిణ ద్వీపకల్పం నుండి ఉత్తరాన హిమాలయాలకు వేరు చేయబడింది. ఈ గంగా మైదానాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ దక్షిణ ద్వీపకల్పంకి, ఇది దక్షిణ ద్వీపకల్పం అంటారు కదా, ద్వీపకల్ప పీఠభూమి, ఇది హిమాలయాలని వేరు చేసేగా ఈ ఇండో గంగా మైదానాలు అనేవి ఉంటాయి అన్నమాట. వేరు చేయి ఒక గొప్ప అలూవియల్ కరపత్రం లాంటివి ఉంటాయి. ఇవి ఎలాంటివంటే అలూవియల్ కరపత్రం లాంటివి. ద్వీపకల్ప ప్రాంతంలో సాపేక్ష స్థిరత్వం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు భూకంపాలు అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక భారతదేశం యొక్క నదీ వ్యవస్థ తీసుకున్నట్లయితే 4 రకాల, భారతదేశం నుండి నదులను 4 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే హిమాలయ నదులు, దక్కన్ నదులు, అలాగే తీర ప్రవాహ నదులు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో పారుదల చేసే బేసిన్లు ఉండే నదులు అన్నమాట. అంటే పశ్చిమ రాజస్థాను, మరియు లోతట్టు ప్రాంతాల బేసిన్లో ఉండే ప్రవాహాలు ఇవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో చాలా తక్కువ. అయితే ఈ హిమానీ నదులు ఇవి ఏంటంటే ఇవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇవి జీవనదులని కూడా అంటారన్నమాట. వీటికి ఉదాహరణ అంటే ఇలా ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి ఇవి ఎలా వెళ్ళి ఇలా ప్రవహిస్తూ ఇలా కలుస్తుంటాయి అన్నమాట. అయితే వీటికి ఉదాహరణ ఏంటంటే గంగా, బ్రహ్మపుత్ర, యమున, ఇది మేఘన అని కూడా అంటారు. ఇలా ఇవనేవి ఈ నదులు అనేవి జీవనదులుగా హిమాలయాల నుంచి స్టార్ట్ అయ్యి, హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కరగడం వల్ల ఇవి అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇవి జీవనదులుగా ఎల్లకాలం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక దక్కన నదులు అంటే చూసుకున్నట్లయితే ఇవి వర్షాధారం అన్నమాట. ఈ వర్షం పడితే ఇవి పెరుగుతుంటాయి అన్నమాట. అయితే వీటి యొక్క నదిలో ఉండే నీటి ప్రవాహం అనేది
వర్షాధారం వల్ల ఉంటుంది కాబట్టి హెచ్చు తగ్గులు అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. అయితే ఈ 2 రకాల నదులు శాశ్వతమైనవి అనమాట. ఈ 3 రకాల నదులు కూడాను శాశ్వతమైనవి. అయితే ఈ దక్కన్ నదులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, ఈ నదులు అనేవి దక్కన్ నదులకి ఉదాహరణ అనమాట. ఇక తీర ప్రవాహ నదులు అనేవి తీసుకున్నట్లయితే పశ్చిమ తీరంలో పొడవు తక్కువగాను పరిమిత పరివాహక ప్రాంతాలను కలిగి ఉండే నదులన్నీ తీర ప్రవాహ నదులు అంటారన్నమాట. ఈ తీర ప్రవాహ నదులకు ఉదాహరణలు ఏమంటే నర్మదా, తపతి అలాంటివి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ గోదావరి ఇవన్నీ ఈ నదులు అనేవి తూర్పునకు ప్రవహిస్తే ఈ దక్కన్ పీఠభూములు ఉన్నవి. ఇక్కడ పశ్చిమనకు ప్రవహించే నదులు ఉంటాయి అన్నమాట. నర్మదా, తపతి ఈ 2 అనమాట పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంటాయి. ఈ పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంటాయి అన్నమాట. అయితే ఈ నదీ వ్యవస్థలో ఈ దక్షిణ ద్వీపకల్పంలోని గోదావరి ఏదైతే ఉంది, ఈ గోదావరి భారతదేశంలో 10% విస్తీర్ణంతో 2వ అతిపెద్ద నదీ పరివాహ ప్రాంతంగా గుర్తింపు కలిగి ఉందన్నమాట. అయితే ఈ భారతదేశంలో ఈ గోదావరి 2వ అతిపెద్ద పరివాహ ప్రాంతం. మొదటిది ఏదవుద్దంటే గంగా నది అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ నదులు ఎంతెంత పొడవును కలిగి ఉన్నాయంటే ఇండస్ నది భారతదేశంలో ఇండస్ నది 2900 కిలోమీటర్ల పొడవును, అలాగే విధంగా బ్రహ్మపుత్ర కూడా 2900 కిలోమీటర్లను, అదేవిధంగా గంగా 2510 కిలోమీటర్లను, గోదావరి 1450 కిలోమీటర్లను, నర్మదా 1290 కిలోమీటర్లను, కృష్ణ 1290 కిలోమీటర్లను, మహానది 890 కిలోమీటర్లను, అదేవిధంగా కావేరి 760 కిలోమీటర్ల పొడవులను, ఈ విధమైన పొడవులను ఈ నదులు అనేవి కలిగి ఉన్నాయన్నమాట. ఇక భారతదేశంలోకి వచ్చినప్పటికీ భారతదేశం మొత్తం మీద 20 రకాల నదీ బేసిన్ల పరివాహక ప్రాంతాలుగా విభజించబడింది అనమాట. ఈ 20 రకాల్లో 12 ప్రధానమైనవి, 8 అనేవి అంటే మీడియం అండ్ స్మాల్ అని కలిగి ఉంటాయి అన్నమాట. అయితే ఈ 12 రకాల బేసిన్లు ఏమేమి వస్తాయంటే 1 ఇండస్, 2 గంగా బ్రహ్మపుత్ర మేఘన పరివాహకు, అది మేఘన అదే యమున అంటారు పరివాహక ప్రాంతము, గోదావరి పరివాహక ప్రాంతము, కృష్ణ పరివాహక ప్రాంతము, కావేరి పరివాహక ప్రాంతము, మహానది పరివాహక ప్రాంతము, పెన్నా పరివాహక ప్రాంతము, అదేవిధంగా బ్రహ్మిణి పరివాహక బ్రహ్మిణి బైతారాణి పరివాహక ప్రాంతము, సబర్మతి పరివాహక ప్రాంతము, మహి పరివాహక ప్రాంతము. ఇక 12వదికి వచ్చినప్పటికి 11వది నర్మదా పరివాహక ప్రాంతము, 12వది తపతి. ఈ విధమైన పరివాహక ప్రాంతాలు 12 ప్రధాన పరివాహక ప్రాంతాలను భారతదేశం కలిగి ఉంది. అది ఈ ప్రధాన పరివాహక ప్రాంతాలు అంటే ఏంటంటే 20,000 చదరపు కిలోమీటర్లు 20,000 చదరపు కిలోమీటర్లు నదీ పరివాహక ప్రాంతం కంటే ఎక్కువ కలిగి ఉంటే దాన్ని ప్రధాన పరివాహక ప్రాంతం కిందకి వస్తుంది అనమాట. అదే 2,000 నుంచి 20,000 ఉంటే అవి 2,000 నుంచి 20,000 ఉంటే అవి మీడియం పరివాహక ప్రాంతాల కింద, అంతే మధ్య తరహా. అదే 2,000 కంటే తక్కువ ఉంటే చిన్న నదుల పరివాహక ప్రాంతాల కింద వస్తాయి అన్నమాట. అయితే
ఈ ఇవి ఎక్కడ ఉంటాయంటే ఈ చిన్నవి మీడియము అండ్ చిన్న 8 ఏంటంటే సుబర్ణ, రేఖ, బైతరణి మధ్య పరివాహక ప్రాంతము. అదేవిధంగా తూర్పు వైపుకి ఉన్న మహానది, పెన్నార్ మధ్యలో గల పరివాహక ప్రాంతము. అదేవిధంగా మళ్ళీ తూర్పులో ఉన్న పెన్నార్, కన్యాకుమారి మధ్య, అంటే ఈ తూర్పు వైపు ప్రవహిస్తున్న నదులు అన్నమాట. ఈ తూర్పులో అంటే తూర్పు వైపు ప్రవహిస్తున్న నదుల్లో పెన్నార్, కన్యాకుమారి మధ్య పరివాహక ప్రాంతము. అదేవిధంగా ఇన్లాండ్ డ్రైనేజ్ ఇన్ రాజస్థాన్ ఎడారిలో ఉండే పరివాహక ప్రాంతము. అదేవిధంగా పశ్చిమకు ప్రవహించేవి నదులకు వచ్చినప్పటికి కూచ్, సౌరాష్ట్ర మధ్య ఉండే పరివాహక ప్రాంతము. తఫీ, కన్యాకుమారి మధ్య పరివాహక ప్రాంతము. తాద్రి మరియు తఫీ మధ్యలో ఉన్న పరివాహక ప్రాంతము. మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య చిన్న నదులు గల పరివాహక ప్రాంతాలు అనేవి ఈ మిగతా 8 దీంట్లో ఉంటాయన్నమాట. ఇక భారతదేశం ఇది 6, ఇది 5, 6, 7, 8 సరిపోయింది కదా. ఇంకా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి రకాలు మనం తెలుసుకుందాం. భారతదేశం శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక భారతదేశం యొక్క శీతోష్ణ స్థితికి వచ్చినట్లయితే భారతదేశ వాతావరణాన్ని ఏమంటే ఉష్ణమండల ఋతుపవన వాతావరణం కింద ఈ రకం కింద వస్తుంది అనమాట. అయితే భారతదేశ వాతావరణ శాఖ అధికారికంగా ఈ ఋతువులని 4 రకాలుగా విభజించింది అనమాట. ఏంటి? భారతదేశ వాతావరణ శాఖ ఏంటంటే 1 శీతాకాలం, 2 వేసవికాలం, 3 ఋతుపవనాలు లేదా వర్షాకాలం, 4 పోస్ట్ ఋతుపవనాలు అన్నమాట. ఈ విధంగా 4 రకాలుగా విభజించింది అనమాట. అయితే సాంప్రదాయపరంగా వచ్చినప్పటికీ భారతదేశం యొక్క ఋతువులు అనేవి 6 రకాలుగా విభజించవచ్చు అనమాట. ఏంటంటే వసంత ఋతువు, వేసవి, ఋతుపవనాలు, శరదృతువు, ప్రారంభం, అలాగే శరదృతువు చివర, అదేవిధంగా శీతాకాలం. భారతదేశం యొక్క సాంప్రదాయపరంగా వచ్చినట్లయితే ఈ విధంగా 6 రకాలుగా భారతదేశ శీతోష్ణ స్థితిని విభజించవచ్చు అనమాట. అయితే భారతదేశ వాతావరణం 2 కాలానుగుణాలకి బాగా ప్రభావితం అవుతుందన్నమాట. ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు,
నైరుతి ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో భారతదేశంలో ఎక్కువ వర్షం పడే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఎక్కువ వర్షాలు భారతదేశంలో ఈ నైరుతి ఋతుపవన కాలంలో మాత్రమే పడతాయి అన్నమాట. ఇక భారతదేశంలో ఈ వర్షాలు పడతాయి కదా, ఎటువంటి వృక్ష జాతులు అనేవి భారతదేశంలో ఇదవుతాయంటే, భారతదేశం వృక్ష జాతులు వచ్చేటప్పటికి ఈ భారతదేశంలో ఉండే వృక్ష జాతుల్లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉందన్నమాట. భారతదేశం అనేది 10వ స్థానంలో ఉంది. ఇక ఆసియాలోకి వచ్చినప్పటికీ 4వ స్థానంలో ఉంది ఈ వృక్ష జాతుల విషయంలో. భారతదేశంని 8 విభిన్న ప్రాంతాలుగా విభజించవచ్చు అనమాట ఈ వృక్ష జాతుల విషయంలో. ఏంటంటే, 1 పశ్చిమ హిమాలయాలు, 2 తూర్పు హిమాలయాలు, అస్సాం, సింధు మైదానం, గంగా మైదానం, దక్కన్, మలబార్, 8వది అండమాన్ అన్నమాట. ఈ విధంగా 8 విభిన్న ప్రాంతాలుగా విభజించవచ్చు అనమాట ఈ వృక్ష జాతులకి విషయంలోకి వచ్చేటప్పటికి. దేశంలో ఈ వృక్ష జాతుల్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, BSI అంటారనమాట. BSI అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది అధ్యయనం చేస్తుందనమాట. దీని యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉందంటే కోల్కత్తాలో ఉంది. అయితే మన దేశంలో అంతరించిపోతున్న మొక్కల జాబితాను రెడ్ డేటా బుక్ పేరుతో ప్రచురిస్తుంది అనమాట. రెడ్ డేటా బుక్. ఇది ఎందుకంటే అంతరించిపోతున్న మొక్కల యొక్క జాబితాను దీంట్లో ప్రచురిస్తారు. ఇక భారతదేశంలో ఉండే జంతుజాలం గురించి వద్దాం. భారతదేశంలో ఉండే జంతుజాలం ఈ విషయంకి వచ్చేటప్పటికి ప్రపంచ బయోగ్రాఫిక్ వర్గీకరణ ప్రకారం భారతదేశంలో ప్రధానంగా రెండు రకాల ప్రధాన రాజ్యాలు ఏమున్నాయంటే 3 ఉంటాయన్నమాట. అవి పాలియార్కిటిక్, ఇండో మైలిన్ బయోమ్లు. ఈ విధంగా ప్రధానంగా 3 రకాలు జంతుజాలు అనేవి ఉంటాయన్నమాట. అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని 10 బయోగ్రాఫిక్ ప్రాంతాలుగా విభజిస్తుందన్నమాట. అవి ఏంటంటే 1 ట్రాన్స్ హిమాలయన్, 2 హిమాలయన్, 3 ఇండియన్ ఎడారి, 4 సెమీ యారిడ్, 5 పశ్చిమ కనుమలు, 6 దక్కన్ ద్వీపకల్పం, 7 గంగా మైదానం, 8 ఈశాన్య భారతదేశం, 9 ద్వీపాలు, 10 తీరాలు. ఈ విధంగా 10 రకాల బయోగ్రాఫిక్ ప్రాంతాల కింద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశాన్ని విభజిస్తుంది అనమాట. అయితే ప్రపంచం మొత్తం
భూ ఉపరితలం మీద ఉండే జీవులు ఏంటంటే ఈ జంతుజాలం 2% మాత్రమే ఉంటుందన్నమాట, భూ ఉపరితలం మీద ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రపంచంలో కలిగి ఉన్న జంతు జాతుల్లో 7.5% జంతువులు ఓన్లీ ఈ మన భారతదేశంలోనే ఉన్నాయన్నమాట. ఇక భారతదేశం యొక్క జనాభా వచ్చినట్లయితే ఈ భారతదేశంలో జనాభా లెక్కలు అనేవి 1872 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి 2011 సంవత్సరం వరకు జరిగాయి అన్నమాట. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కలేస్తారు. ఈ 2011 సంవత్సరంలో జరిగిన లెక్కలు 15వ సారి లెక్క పెట్టడం అనమాట. ఇది 15వ సారి జరిగిన జనాభా లెక్కలు. అయితే 20వ శతాబ్దంలో 238.4 మిలియన్ల జనాభా ఉండగా 2011 నాటికి ఈ 2011 సంవత్సరం వచ్చేటప్పటికి 1210.9 మిలియన్ల జనాభాకి చేరుకుందనమాట. అయితే ఈ జనాభా అనేది 1901 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పెరుగుదల అనేది స్థిరంగా ఉన్నదనమాట. 1900 ఇప్పటి వరకు పెరుగుదల స్థిరంగా ఉన్నది. 1911 నుంచి 21 మధ్యలో మాత్రమే ఈ స్థిరంగా ఉండేది. ఇది మొత్తం పెరుగుదలనే ఉన్నదనమాట. ఈ ఒక్క పెరుగుదల స్థిరంగా ఉండే సమయం ఏంటంటే 1911 నుంచి 1921 వరకు మాత్రమే. అనంతరం 1901 నుంచి 2011 వరకు ప్రతి జనాభా లెక్కల్లో కూడా జనాభా పెరుగుతూనే వచ్చిందనమాట. ఇక జనసాంద్రత విషయంకి వచ్చినప్పటికైతే 2011 లెక్కల ప్రకారం 382 స్క్వేర్ కిలోమీటర్ అంటే 382 మంది చదరపు కిలోమీటర్కి ఉంటారని భారతదేశ జనసాంద్రత తెలియజేస్తుంది అనమాట, జనసాంద్రత లెక్కలు. అయితే గతంలో కంటే ఇది 17.72% పెరిగింది జనసాంద్రత. అయితే ఈ జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహార్. ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్కి 1006 మంది, అదే 1106 మంది ఉంటారు. అదేవిధంగా దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక చదరపు కిలోమీటర్కి 1028 మంది ఉంటారన్నమాట. అలాగే కేరళలో ఒక చదరపు కిలోమీటర్లకి 860 మంది ఉంటారు. ఈ విధమైన జనసాంద్రతని కలిగి ఉందన్నమాట. ఇక భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి, దీన్నే లింగ నిష్పత్తి అని కూడా అంటారన్నమాట. అంటే ఈ లింగ నిష్పత్తిని ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారనే దాన్ని లెక్కిస్తారన్నమాట. అయితే 20వ శతాబ్దంలో 1000 మంది పురుషులకి 972 మంది స్త్రీలు ఉండేవారు. అనంతరం అంటే ఈ స్త్రీ పురుష నిష్పత్తి అనేది 1941 నుంచి కూడా క్షీణిస్తూనే వస్తుందన్నమాట. అయితే 1901 నుండి 2011 వరకు మధ్య స్త్రీ పురుష నిష్పత్తి 10 పాయింట్లుగా నమోదు చేశారన్నమాట. ఇక్కడ 2001కి 10 పాయింట్లుగా ఎప్పుడు ఈ స్త్రీ పురుష నిష్పత్తి నమోదు 1901 నుంచి 2011 వరకు స్త్రీ పురుష నిష్పత్తి నమోదు చేయగా 2001 కంటే 2011లో 10 పాయింట్లు పెరిగిందనమాట. 2001 కంటే 2011లో 10 పాయింట్లు పెరిగింది. అయితే పిల్లల లింగ నిష్పత్తికి వచ్చేటప్పటికి ప్రతి 1000 మందికి 919 మంది ఉంటున్నారు. అంటే ఈ పిల్లల లింగ నిష్పత్తి తగ్గుతుందన్నమాట. పిల్లల లింగ నిష్పత్తి. ఇక అక్షరాస్యత.
ఈ అక్షరాస్యత విషయంకి వచ్చేటప్పటికి అక్షరాస్యులు అని ఎవరిని అంటారు అంటే ఏదైనా భాషలో చదవడం రావాలి, వ్రాయడం ఎవరైతే తెలుస్తుందో ఇతని అక్షరాస్యుడు అంటారన్నమాట. అయితే 2011 లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత అంటే భారతదేశం యొక్క అక్షరాస్యత 73.0%. ఇందులో పురుషుల యొక్క అక్షరాస్యత 80.9 మేల్ పర్సన్స్ అనమాట. ఫిమేల్ చూసుకున్నట్లయితే 64.6%గా ఉందన్నమాట. ఇక భారతదేశం అక్షరాస్యత విషయంలో మొదటి స్థానంలో కేరళ 94%తో ఉందన్నమాట. ఇక రెండవ స్థానంలో లక్షద్వీప్ 91.9%తో రెండవ స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో బీహార్ అనేది 61.8%తో చివరి స్థానంలో ఉందన్నమాట. అంటే 2011 లెక్కల ప్రకారం భారతదేశం ఈ విధమైన భౌగోళిక మరియు జనాభా లెక్కలను కలిగి ఉందన్నమాట. ఈ జనాభా యొక్క అక్షరాస్యత మరియు వాళ్ళ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి సాంద్రత ఈ విధమైన లెక్కలను అనమాట కలిగి ఉంది.